మమ్మీది ఫ్లైట్ రేపు ఎర్లీ మార్నింగ్ ఉంది. బట్ ఇంకా సర్దలేదు ఏమీ. ఈ రోజైనా ప్యాక్ చేయాలి. You got a smile that makes the sun rise. You make it shine. But I can see that you don't realize, and that's what made me fall in love. మమ్మీది రేపే రిటర్న్ ఫ్లైట్. ప్యాకింగ్ ఇంకా ఏం కాలేదు. బట్ వన్ ఫైనల్ టైం ఇండియన్ స్క్వేర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి తమ్ముడికి డాడీకి ఏం తీసుకోలేదు, వాచెస్ అట్లా షాపింగ్కి చిన్న షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. సారీ మళ్ళీ ఎప్పుడు వస్తావు మమ్మీ? 6 monthsలో వస్తావా? 3 నెలల తర్వాత వస్తా. 3 months తర్వాత వస్తావా? మమ్మీ చూడవే. ఓ జాగ్రత్త, నువ్వు రాకపోయినా. మమ్మీ అయితే అన్ని షాప్స్లో దూరి ఏందేందో చూస్తూ ఉంటుంది. ఏది మమ్మీ? చూపి మమ్మీ. మమ్మీ చూపి, ఇది బాగుంది. ఇగో వెనకకి తిరిగి వెనకకి వెళ్ళవే. గాయ మా మమ్మీకి నా బ్యాగ్ బాగా నచ్చింది. బాగున్నాయా మమ్మీవి? బాగుంది. నువ్వు ఇటు రాసిందో మమ్మీ చూడవే. నాకు ఎంత బ్రేస్లెట్ కొనియాలనుకుంటున్నాను. మా మమ్మీ, నేను అండ్ నా రూమ్మేట్ ముగ్గురం కలిసి ఒక మాల్కి వచ్చాము ఈరోజు లాస్ట్ మినిట్ షాపింగ్ కోసము. ఈ షాపింగ్ గోల్ ఏంటో కానీ అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము తిరిగి తిరిగి. ఇంకా ఇంత అలసిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళి కుకింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలంటే అంత టైం దొరకదు, అంత ఓపిక కూడా లేదని బయటనే ఏదైనా డిన్నర్ చేసేసి వెళ్దామని మళ్ళీ ఇండియన్ స్క్వేర్కి వచ్చాము. ఇక్కడ ఇండియన్ ఫుడ్ బాగుంటుంది అనమాట. అన్ని ఇండియన్ రెస్టారెంట్సే ఉంటాయి, స్పెషల్లీ ఈ స్ట్రీట్ అంతా. సో బయటనే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. మస్తు టైర్డ్ అయినావు మమ్మీ. నువ్వు నీ ఫేస్ చూస్తే ఫుల్ టైర్డ్ ఉన్నట్టున్నావు. వెళ్ళగానే పడుకోండి ఆంటీ. నువ్వు వెళ్ళంగానే పడుకో, నేను ఇంకా ప్యాకింగ్ చేసేస్తా. వెయిట్ చూసి బ్యాగ్స్ అన్ని వెయిట్ చెక్ చేసేసి పడుకుందాం జాలీ. రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. సముద్రం కచ్చనాయి. సముద్రం మధ్య. ఓ ఇందులో నుంచి కింద పడ్డది. నీ చీరలు లైట్ తీసుకో, చీరలు జాకెట్లు నీవి లైట్ తీసుకో. రేపు ఏం పెట్టుకుంటావు? రేపు అది చూడు మమ్మీ. ఉంది పచ్చనే ఒక కాటన్ చీర కట్టుకోపోతా. ఈ మల్టీవిటమిన్స్ ఇవి కూడా పెడుతున్నా, రేట్ ఎక్కువ ఉంటాయి కదా. సో మల్టీవిటమిన్స్ వి ఉంచు, అది మమ్మీవి. ఓ మా ఎంత ఉంది. ప్యాకింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది.
ఈచ్ బ్యాగ్లో ఒక 1-2 kgs ఎక్కువ ఉన్నాయి. హోప్ఫుల్లీ వాళ్ళు ఏమనకుండా అలో చేస్తారు అనుకుంటున్నాను. మమ్మీ ఫ్లైట్ కనిపిస్తుందా? మమ్మీ మొన్ననే వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అయినాయి. ఫస్ట్ కొన్ని మంత్స్ అయితే చాలా బిజీగా ఉండే. అక్కకి శ్రీమంతం చేసినాము, తర్వాత అగస్త్య పుట్టిండు అండ్ వాడిది కూడా క్రెడిల్ సెరమనీ, ఈ ఈవెంట్స్తోనే బిజీగా ఉండే. బట్ ఇంకా లాస్ట్ కొన్ని డేస్ నాతో టైం స్పెండ్ చేసింది న్యూయార్క్లో అండ్ అప్పుడే వెళ్ళిపోతుంది. మేబీ ఇంకా వస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మరే రావాలి, బికాస్ ఈసారి వింటర్ టైంలో కొంచెం డిసెంబర్లో అట్లా వచ్చింది కదా, ఎక్కువ స్నో ఉండే, చలి ఉండే కాబట్టి బయటికి ఎక్కువ తీసుకెళ్ళలేదు వెదర్ వల్ల. సో వస్తే ఇంకా నెక్స్ట్ టైం సమ్మర్ అప్పుడే పిలుస్తాను నేను, సో దట్ కొంచెం ఎంజాయ్ చేయవచ్చు, ఇక్కడ బయట తిరగచ్చు అన్నట్టు. అక్షర్ధం కూడా తీసుకెళ్దాం అనుకున్నా కానీ టెంపుల్ కుదరలే. ఎట్ ద సేమ్ టైం ఇంకా ట్రావెలింగ్ ముందు ఎందుకులే ఎక్కువ తిరగడము, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అన్నట్టు. బట్ ఈసారి అంత జర్నీ ఏం లేదు మమ్మీ, 2 flights ఉన్నాయి. ఒకటేమో 11 hours, ఇంకొకటేమో 3-4 hours అనుకుంటా. దుబాయ్లో కూడా లేవ్ ఓవర్ ఓన్లీ 2 hours ఉంది. సో నువ్వు చాలా జల్దీగా రీచ్ అవుతావు ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం. వచ్చినప్పుడు అయితే 4 flights ఉండే, మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్ చూసుంటారు. చాలా లేవ్ ఓవర్ ఉండే, ఆల్మోస్ట్ 2 days ట్రావెలింగ్లోనే ఉన్నట్టు అనిపించింది లాస్ట్ టైం. బట్ ఈసారి నేను కొంచెం చూసి బుక్ చేశాను. మా మమ్మీ రిటర్న్ ఫ్లైట్ వచ్చేసి నేను JFK న్యూయార్క్ నుంచి బుక్ చేశా. న్యూయార్క్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ క్రేజీ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను ముందే ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ 3 hours కంటే ముందే రీచ్ అవ్వాలి ఎయిర్పోర్ట్లో అన్నట్టు చాలా ఎర్లీగా లేచి స్టార్ట్ అయినాం ఈరోజు మేము ఎయిర్పోర్ట్కి. అండ్ మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది, నేను ఇండియా వెళ్ళి మరీ తీసుకొచ్చిన మమ్మీని వచ్చేటప్పుడు. సో రిటర్న్లో ఎలా వెళ్తుందని ఐ వాజ్ సో వరీడ్, ఎందుకంటే మమ్మీ ఎప్పుడు ఎలోన్గా ట్రావెల్ చేయలేదన్నమాట, ఎవరో ఒకరు లేకుండా. బట్ లక్కీలీ ఐ ఫౌండ్ ఏ నైస్ పర్సన్ ఆన్ టెలిగ్రామ్. నేను ఒక పోస్ట్ చేసుండే టెలిగ్రామ్లో, లైక్ ట్రావెల్ కంపానియన్ కోసం చూస్తున్న మమ్మీ కోసం అన్నట్టు. అండ్ సమ్వన్ రిప్లైడ్ అండ్ వాళ్ళు చాలా బాగా చూసుకొని చాలా బాగా తీసుకెళ్లారన్నమాట లైక్ మమ్మీని. అండ్ షీ రీచ్డ్ సేఫ్లీ. వెళ్ళిపోయింది మమ్మీ. చాలా వియర్డ్గా అనిపిస్తుంది. కొన్ని డేస్ నుంచి ఎప్పుడు వెనకాలనే కూర్చుంటుండే అన్నమాట. మమ్మీ సడన్గా లేకపోయేసరికి ఒక వియర్డ్ ఫీలింగ్. ఇంకా అలా ఉంటుందిలే పేరెంట్స్ ఇన్ని రోజులు ఉండి సడన్గా వెళ్ళిపోతే. ఎనీవేస్, కమింగ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వర్కింగ్ నేను. ఇంటికి వెళ్ళాలి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ 11 అవుతుంది అనుకుంటా ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఫస్ట్ అయితే దారిలో ఏదైనా కాఫీ అలా తీసుకొని ఇంటికి వెళ్ళి అప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రియలీ బిజీ డే. ఫుల్ మీటింగ్స్, ఫుల్ వర్క్ ఉంది. మమ్మీ ఇక్కడ ఉంది కాబట్టి వర్క్ చేస్తుండే, బట్ ఎట్ ద సేమ్ టైం తనని కూడా కొంచెం తిప్పాలి అన్నట్టు దానిపైన కూడా ఫోకస్ చేస్తుండే. సో వర్క్ కొంచెం ఇలా చాలా పైలప్ అయిపోయిందనమాట. కొంచెం వర్క్ చేయాలి ఈరోజు గట్టిగా కూర్చొని. కాఫీ ప్లస్ బ్రంచ్ దే హ్యావ్. రేపటి నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది.
సో ఈరోజు వెళ్ళి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకుందామని బయటకు వచ్చిన. లంచ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కదా, వర్కింగ్ డే కదా, అందరు ఆఫీస్కి వెళ్ళి ఉంటారు మార్నింగే అన్నట్టు. ట్రాఫిక్ ఉండదు ఏమో అనుకొని వచ్చిన, బట్ ఇప్పుడే క్రేజీ ట్రాఫిక్ ఉంది. అసలు ట్రాఫిక్లోనే ఇరుక్కున్నా. లంచ్ కూడా చేయలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. బట్ మమ్మీ ఆల్రెడీ నేనే కుక్ చేసింది అనమాట, చికెన్ కర్రీ బగారా రైస్. సో జస్ట్ రిటర్న్ వెళ్ళి తినడమే. నా ఐబ్రోస్ మస్తు గైజ్గా చేసింది. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు షో మై ఫేస్, బట్ గైస్ లుక్ ఎట్ ద స్ట్రీట్ ఎంత బాగుందో. మమ్మీ ప్యాకింగ్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ ఎక్కువైనాయని తీసేసాము. ఇంకా సర్దని కూడా సర్దలేదు నా ఇల్లు. బట్ ఈరోజు ఆఫీస్ ఉంది. ఆఫీస్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చి క్లాసెట్ అంతా క్లీన్ చేసి ఇవన్నీ లోపలికి సర్దాలి. మార్నింగ్ ఎంత బిజీ ఉండే అంటే తలస్నానం చేసా, హడావిడిలో రెడీ కావడానికి టైం అయిపోయింది. రికార్డ్ చేయడానికి కూడా టైం లేకుండే. బట్ ఎనీవేస్ ఆఫీస్కి వెళ్తున్నా. ట్రైన్ స్టేషన్ మా అపార్ట్మెంట్ నుంచి ఒక 10 minutes దూరంలో ఉంటుంది అనమాట. సో ఐమ్ వాకింగ్ టువర్డ్స్ ద ట్రైన్ స్టేషన్. అక్కడ నుంచి ఒక ట్రైన్ ఆఫీస్కి. ఫస్ట్ డే. ఆఫీస్ ఫ్రీ ఫుడ్ ఇదంతా. లగేజ్ ఎక్కువైందని మమ్మీ తన శారీస్ అన్నీ కూడా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయింది. అసలు మార్నింగ్ టైమే లేకుండే కొంచెం క్లీన్ చేయడానికి. రూమ్ అంతా చాలా గజిబిజిగా ఉంది. సెకండ్ డే ఆఫీస్కి వెళ్తున్నా. ఇది మా ఆఫీస్ బిల్డింగ్.